అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. లక్షల మంది పిల్లలు వారి జీవితంలో మొట్టమొదటి బోర్డ్ ఎగ్జామ్ 10థ్ క్లాస్ అనేది రాస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఈ ఎగ్జామ్ జరుగుతున్నన్ని రోజులు కూడా పిల్లలు పాటించాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఏమిటి? బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయలేక వచ్చి బాధపడేటువంటి పిల్లలు కొంతమంది ఉంటారు. లేదా ఎగ్జామ్ అంటే ముందు రోజు నుంచే టెన్షన్ పడేటువంటి వాళ్ళు. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి సైన్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి లాంగ్వేజెస్ అంటే భయం ఉంటుంది. సో ఇలా జరిగేటువంటి సందర్భంలో ఇటువంటి జాగ్రత్తలు నిజంగా తీసుకోవాలి అన్నప్పుడు ఈ ఎగ్జామినేషన్ సీజన్ లో మొట్టమొదటిగా పిల్లలకి ఎక్కువ మందికి ఈ ఎగ్జామ్ ఫియర్ అనేటువంటిది ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది. మరి ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది యాక్చువల్ గా నాలెడ్జ్ ప్రాబ్లం కాదు, ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం. అంటే దాన్ని ఎక్కువగా లేనటువంటి భయాన్ని తెచ్చుకోవటం అనేటువంటిది. దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల జరిగే నష్టం ఏమిటి? జనరల్ గా సైన్స్ ఏం చెప్తుందంటే కార్టిసోల్ అంటారు, అంటే స్ట్రెస్ ని రిలీజ్ చేసినట్టు హార్మోన్ ఇది రిలీజ్ అవటం. సో దానివల్ల థింకింగ్ ఎబిలిటీ తగ్గటం, అలాగే మెమరీ రీకాల్ అనేటువంటిది ఇబ్బంది పెట్టడం ఎగ్జామినేషన్ హాల్లో జరుగుతుంది. అందుకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయ్యో అది గుర్తుకు రాలేదే, బాగా చదివేనే అని అనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు ఎగ్జామ్ స్ట్రెస్ కన్నా కూడా ఎక్కువ మందికి ఎక్స్పెక్టేషన్ స్ట్రెస్ ఉంటుంది. అంటే పేరెంట్స్ అనుకుంటున్నారు ఇంత రావాలని, లేకపోతే నాకు ఇంత రావాలి అని. ఆ ఎక్స్పెక్టేషన్ స్ట్రెస్ అనేటువంటిది ఎగ్జామ్ స్ట్రెస్ కింద మారుతుంది. సో ఇవి సహజంగా పిల్లల్లో వచ్చేటువంటి ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు. మరి దీన్ని తగ్గించడానికి ఏం చేయాలి? దీన్ని తగ్గించడానికి చేయాల్సినటువంటిది ఒకటి సెల్ఫ్ బిలీఫ్. మనం బాగా ప్రిపేర్ కావటం, ఆ ప్రిపేర్ అయినటువంటి దాన్ని ఖచ్చితంగా నేను బాగా రాస్తాను అనేటువంటిది బిలీఫ్ తో ఉండటం. రెండోది, ఎగ్జామ్ పేపర్ చూసిన వెంటనే మొదట 5 నిమిషాల పాటు ఇంటెలిజెంట్ స్కానింగ్, ఎగ్జామ్ ని టోటల్ గా పేపర్ అంతా అర్థం చేసుకోవటం, ఈజియెస్ట్ క్వశ్చన్స్ ని ముందుగా అటెంప్ట్ చేయటం. కొంచెం ఒకటి ఇబ్బంది పెడుతున్నటువంటిది, లేకపోతే కొంచెం తెలియదే ఈ క్వశ్చన్ అనేటువంటి దాని గురించి ఆలోచించడం మానేయటం. వెంటనే ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం బాగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ మిగిలిన ఇబ్బందులు లేకుండా చేస్తుంది. సో కాబట్టి ఈ 3 విషయాలు కూడా అతి ముఖ్యమైనటువంటివి. ఇక మరొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చేటువంటి డిస్కషన్. ఒక ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాయి, ఎగ్జామ్ కి మధ్యలో ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే చేసేటువంటి ఒక డిస్కషన్, ఈ క్వశ్చన్ తప్పు రాశాను, ఇది కరెక్టో కాదు, ఇది ఏం రాశాను అనేటువంటి ఒక ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉంటారు. దీని ఈ ఫైనల్ ఎగ్జామ్ తర్వాత చెయ్యకూడనటువంటి పని. మనం మాక్ టెస్టులు రాసేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు చేయాలి ఖచ్చితంగా, దాని పర్పస్ అది తప్పులు తెలుసుకుని కరెక్ట్ చేసుకోవడం. కానీ ఇక్కడ అది చెయ్యకూడదు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ గిల్టీ ఫీలింగ్ వస్తుంది, అది నాకు వచ్చు కానీ రాయలేకపోయాను. ఇది దీన్ని ఇదే ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఎగ్జామ్ కి క్యారీ చేస్తుంది కొంతమందిలో. సో కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయిపోయింది, ఇంకా దాన్ని మార్చలేం, దాని గురించి డిస్కషన్ వద్దు. ఒకవేళ ఏమిటంటే టైం మేనేజ్మెంట్ లో కానీ ఎక్కడైనా ఇబ్బంది పడినటువంటి సందర్భం, అది అలాంటి సందర్భాలు నెక్స్ట్ ఎగ్జామ్ కి క్యారీ అవ్వకుండా మాత్రమే ఆలోచించాలి తప్ప అక్కడ జరిగిన తప్పుల్ని దాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం అనేటువంటిది మన ఎనర్జీస్ ని తగ్గిస్తుంది. సో మీ పిల్లలు అలాంటి ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా 10th ఎగ్జామ్ అంటే ఒక లేనటువంటి టెన్షన్ ఎందుకు వస్తుందంటే ఇది మాత్రమే లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. తప్పు, ఇది లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, ఓన్లీ డైరెక్షన్ ఇండికేటర్. అది తర్వాత నువ్వు చేసేటువంటి డైరెక్షన్ నిర్దేశించే ఎగ్జామే తప్ప ఇది లైఫ్ ని డిసైడ్ చేసేటువంటి ఎగ్జామ్ కాదు. అంతేకాకుండా ఇందులో వచ్చేటువంటి మార్క్స్ అనేటువంటివి నీ వాల్యూ కాదు, నువ్వు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రిపరేషన్ కి సంబంధించిన ఫీడ్బ్యాకే తప్ప ఇందులో మార్కులు తక్కువ వస్తే నీ వాల్యూ తక్కువ, ఇందులో మార్కులు ఎక్కువ వస్తే నీ వాల్యూ ఎక్కువ అని కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ లో మొట్టమొదటిగా మనకి కావాల్సినటువంటి స్కిల్స్, అంటే ఈ లెర్నింగ్ ద్వారా మనకి స్కిల్స్ కావాలి. అది లైఫ్ స్కిల్స్ లో లెర్నింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డిసిప్లిన్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవి మాత్రమే రేపొద్దుట మనల్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చేటువంటివి. దానిలో ఈ ఎగ్జామ్స్ ద్వారా వచ్చేటువంటి ఈ ఎనర్జీస్ మనల్ని ముందుకు తీసుకువెళ్తాయి. సో కాబట్టి ఇందులో వచ్చేటువంటి మార్క్స్ మన యొక్క ఐడెంటిటీ కాదు, మనం చదివిన దానికి ఫీడ్బ్యాక్ మాత్రమే. అంతేకాకుండా మన లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు, ఇది మన ఫ్యూచర్ కి ఒక డైరెక్షన్ నిర్దేశించేటువంటి ఒకానొక ఇండికేటర్ మాత్రమే. సో ఈ విషయాలు
కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకునేటువంటి పిల్లలు, ఎక్కువగా ఆలోచించేటువంటి పిల్లలు, ఇది మనసులో పెట్టుకోగలిగితే మీరు మరింత తేలిక అవటానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా కామ్ మైండ్ అనేటువంటిది మీ యొక్క పెర్ఫార్మెన్స్ ని హైయెస్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. మీ ఎఫర్ట్ ఏదైతే ఎఫర్ట్ పెట్టారో ఎప్పుడు కూడా ఎఫర్ట్ అనేటువంటిది వేస్ట్ కాదు. ఎగ్జామ్ అంటే భయం కాదు, మన స్ట్రెంగ్త్ ని తెలియచేసేటువంటి ఒక యాక్టివిటీ. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇబ్బంది పడొద్దు, ప్రశాంతమైనటువంటి మనసుతో ది బెస్ట్ పాసిబుల్ వేలో మీ ఎగ్జామ్ ని ప్రజెంట్ చేయండి. ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా మరొకసారి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తున్నా వెంటనే తెలియచేయండి. థ్యాంక్ యూ.